మనం చాలా స్పష్టంగా తెలుగుతున్నారా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక డాక్టర్ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, తర్వాత ఒక ఇంజనీర్ ఉంటారు. కానీ బర్రె ఆనంద్ కుమార్ లాంటి సామాజిక ఉద్యమకారుల్ని మనం అందరం తయారు చేసుకోవాలా. అటువంటి వ్యక్తులు సమాజానికి అవసరము. అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అటువంటి వాళ్ళ గురించి మనం చర్చించాలి, సమావేశాలు కావాలి. అటువంటి వారి ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి మనం అందరం నైతికంగా మద్దతు ఇవ్వాలి. ఆనంద్ కుమార్ ఇప్పుడే పరిస్థితుల్లో ఎటువంటి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారో మేము కూడా సోషల్ మీడియా ద్వారా చూసాం. ఇటీవల రాజమండ్రిలో ఒక ఘటన జరిగితే సోషల్ మీడియా ద్వారా ఇన్నటువంటి వీడియో నాకు 1 గంటప్పుడు వస్తే ఆ 1 గంట టైంలో నేను ఆ వీడియో మొత్తం కూడా వినడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నవి. ఈ సమాజంలో ఉండే పరిస్థితుల్లో నైతికంగా శక్తివంతంగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. అందుకే బీసీ వర్గాల నుంచి మేము అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో భవిష్యవాదంతో రాబోయే రోజుల్లో ఉద్యమాలు మేము చేస్తున్నాము. బర్రె ఆనంద్ కుమార్ చేసేటువంటి ఏ కార్యక్రమానికైనా మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మందరం రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఏది జరిగినా కూడా మేము మద్దతుగా ఉంటామని మరొకసారి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే 80% ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాం. మనము హారతి పల్లెంలో మన ఓట్లన్నీ వేసి వాళ్ళను నాయకులుగా తయారు చేసి మా బతుకులు మార్చండి అంటే ఇలా బతుకులు ఎంత అధోపాతాలకు తొక్కితే మేలైనటువంటి కార్యక్రమాలు చేస్తుందని వాస్తవం కాదా? ఒకసారి ఆలోచించండి. మార్పులు రావాలి. బర్రె ఆనంద్ కుమార్ గారు 9 పుస్తకాలు రాసి 9వ పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం. ఇవన్నీ కూడా నేను చూడటం జరిగింది. ఓటు విలువ ఇటువంటి అంశాలు కూడా చాలా ఉన్నవి. అయితే సమాజంలో ఎవరైతే మహనీయుల ఆశయాలను కృషి చేస్తారో, ఎవరైతే తన పక్క వ్యక్తిని సాటి మనిషిని గౌరవంగా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ వాళ్ళ సేవ కోసం ముందుకు వస్తారో, ఎవరైతే విజయవాడలో మహాపట్టణంలో రాజగృహ కట్టి భవిష్యత్ ఉద్యమ కేంద్రంగా మార్చినటువంటి పద్యం సార్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజంలో ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది. మనము టైం పాస్ మాటలు, పొద్దులేని మాటలు, రకరకాల మనకి పనికిరాని మాటలు ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రజల యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి. మనం ఏది అవసరమో ఏది కావాలో అటువంటి విషయాలపైన చాలా సూటిగా స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఈరోజు బీసీ వర్గాలలో సుమారు 143 కులాలు ఉంటే సుమారు కనీసం 4 కులాలే చట్టసభలోకి వెళ్ళాయి. అదే విషయం రాజగృహలో మేము ప్రధానంగా ఒక గంట సేపు డిస్కషన్ జరిగింది. మాది ఒంటరి కమ్యూనిటీ. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, బావులు, ఆనకట్టలు, చెరువులు మొత్తం కట్టినటువంటి జాతులు స్వాతంత్రం వచ్చిన నుంచి ఒక ఎమ్మెల్యే కూడా లేదంటే బాధ కదా? 5% 10% ఉన్నటువంటి వాళ్ళు 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు, తర్వాత చైర్మన్లు, తర్వాత రాజకీయ శక్తులు, ఆర్థికంగా సంబంధించిన శక్తులు, భూములు, భవనాలు, స్థలాలు మొత్తం ఈ చేతిలో పెట్టుకుంటే ఈ దేశంలో ఉండేటువంటి 80% ప్రజలు ఏమైపోతారో ఒకసారి మనం ఆలోచించుకొని అడుగులు వేయాలి. ఇది ఆరంభం. ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో మన యొక్క ప్రపంచాన్ని చూపిద్దాం. మనం ఒక విధానాన్ని పోదాం. ఖచ్చితంగా కమిట్మెంట్ తో ఈ దేశంలో ఉండేటువంటి అధిక సంఖ్యాకుల ఆత్మగౌరవం పెరిగేదాకా ఇటువంటి పోరాటాలు మనం కొనసాగిద్దామని న్యాయాత్మకంగా మీరందరూ కూడా మీరు ఉండాలి.